మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా మండలంలో భూ కబ్జాదారుల ఆగడాలకు రెవెన్యూ అధికారులు కళ్లెం వేశారు. కాప్రా పరిధిలోని సర్వే నెంబర్ 199/Pలో ప్రభుత్వ భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించి అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టారని తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఫిబ్రవరి 11న ఆ నిర్మాణాలను కూల్చివేశారు. అయితే మరుసటి రోజే లక్ష్మణ్ అనే వ్యక్తి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాప్రా తహసీల్దార్ తమను లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని అడిగారని, ఇవ్వనందుకు తమ భవనాలను అక్రమంగా కూల్చివేశారని ఆరోపిస్తూ తహసీల్దార్పై అసభ్య పదజాలంతో దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ పరిణామాన్ని గమనించిన కాప్రా తహసీల్దార్ సుచరిత గారు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబును కలిసి తప్పుడు ఆరోపణలు చేస్తూ రెవెన్యూ అధికారులపై బురద చల్లే లక్ష్మణ్పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని కోరారు. రాచకొండ సిపి ఆదేశాలతో కుషాయిగూడ పోలీసులు వెంటనే స్పందించి లక్ష్మణ్ను అదుపులోకి తీసుకొని కాప్రా తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ ముందు బైండ్ ఓవర్ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ను అసభ్య పదజాలంతో దూషించినందుకు, అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అధికారులు లక్ష్మణ్ను వంగోపెట్టి గుంజిళ్లు తీయించి గుణపాఠం చెప్పారు. అనంతరం కాప్రా తహసీల్దార్ సుచరిత మాట్లాడుతూ లక్ష్మణ్పై ఇదివరకే 10 భూ కబ్జా క్రిమినల్ కేసులు ఉన్నట్లు స్పష్టం చేశారు. భూ కబ్జాదారులు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, ప్రభుత్వ భూములు ఆక్రమించి విక్రయించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపిస్తామని తహసీల్దార్ సుచరిత ఘాటుగా పేర్కొన్నారు. అక్రమ భూ కబ్జాదారుల మాటలు నమ్మి కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకోవద్దని, ఎటువంటి లావాదేవీలు చేసే ముందు రెవెన్యూ అధికారుల వద్ద స్పష్టత తీసుకోవాలని ప్రజలను హెచ్చరించారు. లక్ష్మణ్ను కుషాయిగూడ పోలీస్ స్టేషన్కు తరలించి పీడీ యాక్ట్ కింద 1 సంవత్సరం పాటు జైలులో ఉంచేందుకు పోలీసులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలనుకునే వారెవరైనా కఠినమైన శిక్ష ఎదుర్కొంటారని తహసీల్దార్ స్పష్టం చేశారు. కాప్రా రెవెన్యూ విభాగం భూ కబ్జాదారులకు తలదన్నేలా కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఈ ప్రక్రియలో పాల్గొన్న అధికారులు ఈ చర్యల్లో కుషాయిగూడ ఇన్స్పెక్టర్ ఎల్ భాస్కర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ నిర్మలా వెంకన్న, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు వీరేంద్ర సాయి, రమేష్, అలాగే పోలీసు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 11వ తారీఖు జరిగిన గవర్నమెంట్ సమావేశంలో భాగంగా సర్వే నెంబర్ 199 కాప్రా గ్రామానికి సంబంధించి అది కంప్లీట్గా గవర్నమెంట్ ల్యాండ్, అందులో కొంత ల్యాండ్ అసైన్మెంట్ చేయడం జరిగింది. అమీన్ అనే వ్యక్తికి అసైన్మెంట్ చేస్తే అతని దగ్గర మంత్రి లక్ష్మణ్ అనే వ్యక్తి కొనుగోలు చేయడం జరిగింది. అప్పట్లో బైఫర్కేషన్ కాకముందే 2013లోనే మన మంత్రి లక్ష్మణ్కి టీఓటీ కింద నోటీస్ ఇచ్చి ల్యాండ్ రెజ్యూమ్ చేసుకొని పంచనామా చేసి భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత మొన్న రీసెంట్గా ఎలక్షన్ 23లో భాగంగా మొత్తం 15 గుంటలలో షెడ్ నిర్మాణం చేసి దాన్ని లీజ్కి ఇవ్వడం జరిగింది. జనవరి నెలలో కంప్లైంట్ ఆధారంగా తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అవుతుంది అని అంటే పోలీస్ ఫోర్స్తోని డిమాలిషన్ చేయడం జరిగింది. డిమాలిషన్ చేసిన సందర్భంలో అతను చాలా హిందీ లాంగ్వేజ్ యూజ్ చేయడం జరిగింది. అతని మీద ఎఫ్ఐఆర్ ల్యాండ్ గ్రాబింగ్ కేసులు 10 కేసులు నమోదైనాయి. అతని మీద ఆల్రెడీ మళ్ళీ ఇంకొక ఎఫ్ఐఆర్ వచ్చేసి పీడీ యాక్ట్ కింద కూడా అతనికి చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి కలెక్టర్ గారు, సిపి గారు స్పందించి అతని మీద ఉన్న కేసులన్నీ తీసి పీడీ యాక్ట్ బుక్ చేసి 1 ఇయర్ జైలు శిక్ష కూడా వేస్తామని చెప్పారు. కంపల్సరీ రిమాండ్కి పంపిస్తామని చెప్పారు. ఈ విషయంగా అతను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో భాగంగా ఎంఆర్ఓ లంచం అడిగిందని, ఎంఆర్ఓకి డబ్బులు ఇచ్చానని దుష్ప్రచారం చేసి అసలు అనవసరంగా ఎంఆర్ఓ మీద అమాండాలు వేయడం జరిగింది. అసలు మంత్రి లక్ష్మణ్ అనేవాడు నేను వచ్చి రేపటికి 1 ఇయర్ అవుతున్నాగా అతని పేరుతో కానీ మనిషిగా కానీ నాకు అతని గుర్తింపు కూడా నాకు తెలియదు. అలాంటిది అనవసరమైన అబాండాలు రెవెన్యూ వ్యవస్థ మీద వేసి దుష్ప్రచారం చేసి ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ చాలా వాడు మాట్లాడిన హిందీ లాంగ్వేజ్కి కానీ ఇమీడియట్గా సిఐ గారు కానీ, ఏసీపీ సార్ కానీ, కలెక్టర్ సార్ కానీ, సిపి సార్ కానీ అందరు స్పందించడం జరిగింది. అతని మీద ఎమ్మటే బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. ఈరోజు బైండ్ ఓవర్ కూడా తీసుకొని రావడం జరిగింది. దానికి బైండ్ ఓవర్ సిఐ కుషాయిగూడ గారు తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అతని మీద పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని చెప్పింది. ఇప్పుడు ల్యాండ్కి ఏమైనా ఫెన్సింగ్ అది చేయడం? ల్యాండ్ ఆల్రెడీ ఇప్పుడు ఫెన్సింగ్ కూడా వేయిస్తాను. ఒక 2-3 డేస్లో ఫెన్సింగ్ కూడా వేయించడం జరుగుతుంది. ఎందుకంటే అది చాలా కోట్లలో విలువైన భూమి, 15 గుంటలు కాపురాలు అంటే అంత ఈజీ కాదు.
ఈజీ మనకి ఆల్రెడీ కాప్రాలో నేను 5-6 ఫెన్సింగ్లు వేయడం కూడా జరిగింది. సర్వే నెంబర్ 104 కానీ 583 కానీ 510 కానీ 586 కానీ డిఫరెంట్ చెర్లపల్లిలో సర్వే నెంబర్ 30 కానీ 125 కానీ ప్రతిదీ చాలా జవహర్ నగర్లో కానీ చాలా ఫెన్సింగ్లు వేయడం జరుగుతుంది. ఇంకా బడ్జెట్ రిక్వైర్మెంట్ ఉన్నది, అది వస్తే ఇంకా ఇమీడియట్గా మిగతా ల్యాండ్స్ కూడా 1 by 1 వేస్తాను. ఈ ల్యాండ్ గ్రాబింగ్ చేసే వాళ్ళు మళ్ళీ వాళ్ళని ఉంటే కూడా అట్లనే కేసులు పెడతాను. నేను ఇప్పటికి 8 బైండెడ్ ఓవర్లు చేశాను ఆల్రెడీ జవహర్ నగర్లో. వాళ్ళని ప్రతి వాళ్ళకి కూడా ఇదే ప్రజలు పబ్లిక్ అనవసరంగా ఎవరో గవర్నమెంట్ ల్యాండ్ను ఎవరో నోటరీ చేసి ప్లాట్లు అమ్ముతాయి. దయచేసి కొనకండి. కొన్న తర్వాత మీరు ఏదో కట్టుకుంటుంటే మేము కూలగొట్టడము ఇది కరెక్ట్ కాదు. అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడ కూడా జవహర్ నగర్లో కానీ గవర్నమెంట్ ల్యాండ్లలో కానీ కొనేటప్పుడు సర్వే నెంబర్లు కొంచెం దానికి ఎవరో స్టిక్కరింగ్ చేసుకొని ఎవరో ల్యాండ్ అమ్మితే దాన్ని చూసి మీరు పాపం మామూలు జనం మోసపోకండి. ఇమీడియట్గా మీకు ఆ దృష్టికి వస్తే ఎవరైనా కానీ నాకు తహసీల్దార్కి ఫోన్ చేయండి. ఎలాంటి నోటరీ డాక్యుమెంట్ తీసుకొచ్చినా కూడా ఇమీడియట్గా కేసు బుక్ చేస్తాను. మేడం, మీరు గుడిసెలున్న వీటికి మీరు చర్యలు తీసుకుంటున్నారు, బిల్డింగ్స్కి మాత్రం జవహర్ నగర్లో ఏది చర్యలు తీసుకుంటలేరు మేడం? నేను ఏదైతే గ్రామకంఠంలో ఉన్న ల్యాండ్స్కి మాత్రమే మున్సిపల్ కమిషనర్ రెస్పాన్సిబిలిటీ అని ఆల్రెడీ రఘునందన్ సార్ జియో ఇచ్చిన ప్రొసీడింగ్ ఉంది. దానికి కంపల్సరీ ఎన్ఓసి వచ్చినాకనే ఇవ్వాలి. మున్సిపల్ వాళ్ళు ఎందుకు హౌస్ నెంబర్ అలాట్ చేస్తున్నారు ఎన్ఓసి లేకుండా? అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే వాళ్ళ బాధ్యత కూడా కదా, డిమాలిషన్ చేసే బాధ్యత. మొత్తం బర్డెన్ తహసీల్దార్ మీదనే చేస్తే కరెక్ట్ కాదు. అది ఇంతకుముందు నాకు బీఆర్ఏ వ్యవస్థ ఉండేది. ఇప్పుడు అది లేనందున షార్ట్ ఫాల్ ఉండడం వలన నేను 100% చేయడం కూడా నాకు పాసిబిలిటీస్ లేవు. టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏమంటున్నారు అంటే గ్రామకంఠంది మాత్రమే మా పరిధిలోకి వస్తుంది, మిగతా అంతా రెవెన్యూ పరిధిలోకి వస్తుంది అంటున్నారు. నగర్ కానీ ఏ కాలనీలు కూడా గ్రామకంఠంలోనే ఉన్నాయి కదా, వాటి మీద యాక్షన్ ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ కానీ డీసీ కానీ అది గవర్నమెంట్ ల్యాండ్ అయినా పట్టా ల్యాండ్ అయినా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేకుండా చేస్తున్నారంటే అది అన్ఆథరైజ్డ్. దాన్ని యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. స్ట్రక్చర్స్ ఓపెన్ ల్యాండ్ అయితే నేను ప్రొటెక్ట్ చేస్తాను, బట్ హౌస్ నెంబర్లు రాని వాటిని మాత్రం వాళ్ళే కంపల్సరీ సేఫ్ కస్టడీ చేయాలి కదా. వాళ్ళు మీ పైన తోసేస్తున్నారు కదా, మాకు సంబంధం లేదు. ప్రతిదీ తహసీల్దార్ బాధ్యత వహించాలంటే కరెక్ట్ కాదండి. ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ ఉన్నది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటా పోతే అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి.